బనకానపల్లి పట్టణంలో ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ నారాయణ రెడ్డి అన్నారు. బనకానపల్లి పట్టణంలోని బుడక జంకాల కాలనీ ఎస్ఆర్బీసీ కాలువకు ఆనుకొని అక్రమంగా నిర్మిస్తున్న నివాసాలను కూల్చేస్తున్న ప్రభుత్వ అధికారులు బాధితుల సమయం కావాలని వేడుకుంటున్నా స్పందించని అధికారులు ప్రభుత్వ భూముల్లో వేయడమే తప్ప ఇక్కడ ఎవరు ఇల్లు కట్టినా ఎటువంటి వారినైనా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా తహసీల్దార్ నారాయణ రెడ్డి అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ కృష్ణయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు బనియాన్పల్లి టౌన్ కు సంబంధించి అనాథరైజ్ లేఅవుట్లలో ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ లో అనాథరైజ్ గా కొంతమంది వ్యక్తులు ఈ విధంగా బిఎస్ మట్టాలు వేసుకోవడాలు, ఎటువంటి డీ పట్టాలు ప్రభుత్వం నుంచి ఎటువంటివి పొందకుండానే ఆక్రమించుకుని కట్టుకుంటామని తెలిసింది. దానికి సంబంధించి ఈ తొలగింపు కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదివరకే బనియాన్పల్లి అందరికీ తెలుసు, ఎవరికి కూడా గత 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఇంటి పట్ట ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ లేకపోవడం ఒకటి, కోర్టు కేసులు ఉండడం ఒకటి, ఇవల్ల జరిగినాయి. ఇప్పుడు మన ప్రభుత్వ ఉద్దేశం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ టౌన్ లో అయితే ఒక 2 సెంట్లు, గ్రామంలో అయితే 3 సెంట్లు ప్రతి అర్హులైన ప్రతి పేదలకు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది. దానికి సంబంధించి బనియాన్పల్లిలో మేము ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో అక్రమంగా ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎవిక్షన్ చేయడం జరుగుతుంది. మాకు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ వెరిఫికేషన్ చేస్తా ఉన్నాం ప్రతిరోజు. దానికి సంబంధించి ఈ బనియాన్పల్లి మొత్తంలో వచ్చేసి నేను సుమారుగా 100 ఎకరాల కంటే ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ కూడా మనకు ఆ కాలం పక్కన ఈ బఫర్ జోన్ కాకుండా రిమైనింగ్ ఈ లేఅవుట్ ఏర్పాటు చేసిన క్రమంలో నేను చూసి దాన్ని బట్టి మేము చేస్తాం. ఎస్ఆర్బీసీ స్థలంలో ఇప్పటికే గ్రామ పంచాయతీ నుంచి ఎలక్షన్ నోటీసులు వస్తాయి. వాళ్ళ దగ్గర వివరం తీసుకుని వాళ్ళు ఎలక్షన్ చేస్తారు. ఇది వీళ్ళకి నోటీస్ పంపించేకి ఇది గవర్నమెంట్ లేఅవుట్, వాళ్ళది కాదు. వాళ్ళకి డీ పట్టాలు ఇవ్వలేదు. ఇది మా ల్యాండ్, నేను దాన్ని ప్రొటెక్ట్ చేస్తాను. ఇక్కడ ఉన్నాయా కట్టించిన కూడా ఉన్నాయా అది చూస్తాం మేము. ఇటుపక్క అటుపక్క నెక్స్ట్ లేఅవుట్ బండలు పాతుకున్నారు, అది కూడా ఈరోజు ఎలక్షన్ చేపిస్తున్నాం. ఆ లాస్ట్ వరకు ఇదే.